వెయిట్ లాస్ కోసం మన ఆయుర్వేదంలో ఎట్లాంటి మెడిసిన్ ఉంది? ఎక్కువ నీటి శాతం ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ త్వరగా తగ్గుతారనమాట. రెండో వ్యక్తి కంటే మూడో వ్యక్తి ఎక్కువ బరువు ఉన్నాడు అనుకోండి, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మెయిన్గా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయ. వెయిట్ లాస్ కోసం మన ఆయుర్వేదంలో ఎట్లాంటి మెడిసిన్ ఉంది? ఈజీగా మీరు చెప్పేస్తూ ఉంటారు చాలా మెథడ్స్. మరి ఈరోజు మా కోసం ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా. వెయిట్ లాస్ అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. పూర్వకాలము వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకాల్సి వచ్చేది, ఎక్కడో ఇప్పుడు వెయిట్ లేని వాళ్ళను వెతకాల్సిన రోజులు త్వరలో వస్తున్నాయేమో అనిపిస్తుంది. మారిపోయింది, పరిస్థితుల ప్రభావం అలా కనిపిస్తోంది. అండ్ వీటికి సంబంధించి నేను గత కొన్ని వీడియోలో కూడా మంచి మంచి టిప్స్ చెప్పానమ్మా. మీరు కూడా చెప్పారు, మంచి మంచి బాగున్నాయి సార్, చాలా మంది కూడా ఫోన్లు చేశారు, మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి. వీళ్లకు మళ్ళీ ఒక అవగాహన దీనికి సంబంధించి కలిగేందుకు ఇంకొక టిప్ కూడా చెప్దామని చెప్పేసి ఇప్పుడు అనుకున్నానమ్మా. అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వెయిట్ లాస్ గురించి మనం చెప్పుకోవాలంటేమా, సర్వసాధారణమైన సమస్య అయింది ఒకటి. రెండోది ఏమంటే, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే వాళ్ళ బంధువులు కానీ అందరు కలిసేసి ఒక బ్యాచ్ మాదిరి తయారైపోయేసి ఒకే విధమైనటువంటి ఆహార నియమాలు, ఒకే విధమైనటువంటి ఎక్సర్సైజులు, ఒకే విధమైనటువంటి డైట్, ఇది మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఇది జరుగుతుందమ్మా. కొంతమంది ఎక్కువ వెయిట్ తగ్గిపోతుంటారు, త్వరగా తగ్గుతారు. కొంతమంది కూడా చాలా స్లోగా అయిపోతుంటారు. వాళ్ళు చాలా మదన పడిపోతుంటారు. ఏంటండి ఇది, అందరం ఒకటే పద్ధతిలో ఫాలో అవుతున్నాం కదా, అందరం ఒకటే పద్ధతిలో తగ్గాలి కదా అని చెప్పేసి సందేహం వస్తుందమ్మా. ఆ సందేహాన్ని నివృత్తి చేసేసి నేను టిప్ చెప్తాను. ఓకే సార్. సో దీనికి కారణాలు ఏంటంటేమ్మా, వెయిట్ తగ్గేందుకు 3 ప్రధానమైన కారణాలు ఉంటాయమ్మా. అంటే వ్యక్తి యొక్క బరువు శాతాన్ని బట్టి, అంటే ఉదాహరణకి 3 వ్యక్తులను మనం చూసినట్లయితే, మొదటి వ్యక్తి కంటే రెండో వ్యక్తి ఎక్కువ బరువు ఉండి, రెండో వ్యక్తి కంటే మూడో వ్యక్తి ఎక్కువ బరువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు సేమ్ ఆహార నియమాలు, సేమ్ ఎక్సర్సైజులు, సేమ్ ఔషధాలు పాటించినప్పటికీ మూడో వ్యక్తి బరువు త్వరగా తగ్గిపోతాడు. అది కాన్సెప్ట్ అదనమాట. సో రెండో వ్యక్తి తర్వాత మొదటి వ్యక్తి బరువు ఎక్కువ, ఫస్ట్ వ్యక్తి తగ్గాలి కదా, మూడో వ్యక్తి. అందుకేదమ్మా వీళ్ళు ఏమంటే జీవన క్రియలు వేగవంతమవుతాయమ్మా. వీళ్ళు చేసేటువంటి పనిని బట్టి కానీ, వీళ్ళ నియమాలను బట్టి కానీ, అందులో వీళ్ళటువంటి కొవ్వు త్వరగా తగ్గడం మొదలవుతుంది అన్నమాట. రెండవది శరీరంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని బట్టమ్మా. వాళ్ళ దేహాల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటే ఫస్ట్ నీటి శాతం తగ్గుతుంది. కాబట్టి ఆ వ్యక్తుల్లో నీటి శాతం ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ నీటి శాతం ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ త్వరగా తగ్గుతారనమాట. ఇంత నీటి శాతం తగ్గేందుకు త్వరగా తగ్గినట్లు అనిపిస్తుంది, అక్కడ రిడక్షన్. మూడవది ఏమంటే శరీరంలో చేరినటువంటి కొవ్వు శాతాన్ని బట్టమ్మా. కొవ్వు బ్రౌన్ ఫ్యాట్ అని, వైట్ ఫ్యాట్ అని రెండు రకాలు. ఈ మధ్యనే ఉన్నటువంటి దాన్ని, ఈ మధ్య సంచితమైనటువంటి కొవ్వును బ్రౌన్ ఫ్యాట్ అంటారు. రీసెంట్ది చాలా కాలం నుంచి పేర్కొని పోయి ఉంటుంది కదమ్మా, దాన్ని వైట్ ఫ్యాట్ అంటారు. సో బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అయితే త్వరగా తగ్గిపోతారు. వైట్ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తరబడి అంతా అక్యుములేట్ అయి ఉంటుంది కదా ఫ్యాట్. కాబట్టి ఇలాంటివన్నీ గమనించుకొని ఔషధాలు వాడుకుని, అదేవిధంగా ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందమ్మా. రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి అందరికీ ఒకటే పద్ధతిలో రిజల్ట్స్ ఉండవు, వేరియేషన్స్ అంటారు అన్నమాట ఇవి. సో మీరు అడిగినట్లు మంచి టిప్ చెప్తాను సార్ దీనికి సంబంధించి. ఆహార నియమాలు కొన్ని వీడియోస్లో చక్కగా చెప్పాను, తర్వాత ఎక్సర్సైజ్లు చెప్పాను. ఇప్పుడు ఆ టిప్ చెప్పేసి ఏదైనా బ్రీఫ్గా ఆహార నియమాల గురించి కూడా చెప్తాను, ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తాను. త్రికట చూర్ణం మీకు తెలిసే ఉంటుంది అమ్మా. త్రిఫల చూర్ణం అనేసరికి ఇంచుమించు అక్కా చెల్లెలాగా, అన్నదమ్ములాగా త్రిఫల చూర్ణం అంటే చాలా చోట్ల త్రికట చూర్ణం కూడా చెప్తుంటారమ్మా. త్రిఫల చూర్ణంలో ఎంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉన్నాయో, త్రికట చూర్ణంలో కూడా అటువంటి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి త్రి అంటే 3, కటు అంటే కారం. 3 కార పదార్థాలను కలిపేసి ఒక చూర్ణం తయారు చేస్తారు. కాబట్టి దానికి త్రికట చూర్ణం అని పేరు పెట్టినారు. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, ఈ 3 కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో సమభాగాలుగా, దాన్ని త్రికట చూర్ణం అంటారు. రెండవది కటకరోహిణి చూర్ణం. అది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కటకరోహిణి చూర్ణం దొరుకుతుందమ్మా. తాజాగా
తయారు చేసినటువంటి కటకరోహిణి చూర్ణము మనం తెచ్చి వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. ఈ కటకరోహిణి చూర్ణము అంటే కటకరోహిణి అనేటువంటి ఆ యొక్క పీసెస్ని మనం చూర్ణం చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ఔషధ గుణాలు క్రమక్రమంగా తగ్గిపోతాయమ్మా. కాబట్టి ఫ్రెష్గా మనకు తెచ్చుకొని ఫ్రెష్గా దొరికేట్లయితే దొరుకుతాయమ్మా, కొంచెం కష్టపడాలి. అది వీలు కాకపోతే కటకరోహిణి ఆ పీసెస్ తెచ్చుకొని మనం తయారు చేసుకోవడం మంచిది. సో కటకరోహిణి చూర్ణం. మూడవ పదార్థంగా ఉసిరి. ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్క. ఉసిరి పెచ్చులు దొరుకుతాయి, ఉసిరి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మరి రేషియో ఎలా కలుపుకోవాలంటే మా త్రికటి చూర్ణం 60 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా కటకరోహిణి చూర్ణం 20 గ్రాములు తీసుకోవాలి. తర్వాత మూడవ పదార్థంగా ఉసిరి ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అంటే త్రికటి చూర్ణం 60 గ్రాములు, కటకరోహిణి 20 గ్రాములు, ఉసిరి చూర్ణం 20 గ్రాములు అన్నీ కలిపేసేయాలమ్మా. పౌడర్స్ కలిపేసి ఒక సీసారు నిల్వ ఉంచుకొని పొద్దున్నే అంటే ఉదయం మొహం గడిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక 2 గ్రాముల చూర్ణాన్ని తగినంత తేనెతో కలిపేసి తీసుకోవాలి. ఒక డోస్ అయిపోతుంది. మళ్ళీ రాత్రి ఆహారానికి ఒక అరగంట లేదా గంట ముందు ఇదే పద్ధతిలో తీసుకోవాలి. ఒక 2 గ్రాముల చూర్ణాన్ని తీసుకొని తగినంత తేనె కలిపేసి తీసుకోవాలి. కొంచెం ఏదన్నా కొంచెం షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తేనె మంచిది దొరకకపోయినా, తేనె వాడకూడనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 2 గ్రాముల చూర్ణాన్ని నోట్లో పోసుకొని ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుంది. పుక్కిలింగ్ చేసి మింగేసినా సరిపోతుంది. కాబట్టి అలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా తీసుకోవచ్చు. కొంతమందికి వేడి తత్వం ఉంటుందమ్మా, బాడీ హీట్ చేస్తుంటుంది అనమాట. ఇందులో ముఖ్యంగా ఈ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇవన్నీ కొంచెం వేడి చేసేటువంటి పదార్థాలు కాబట్టి అట్లా వేడి తత్వం ఉండి వేడేటువంటి లక్షణం ఉన్నప్పుడైతే మజ్జిగతో, పల్చటి మజ్జిగమ్మా 100 లేదా 200 ml మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలు కలుపుకొని కూడా ఇదే పద్ధతిలో పొద్దున రాత్రి తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని సేవించుకోవడం వల్ల శరీరంలో ఎక్కడ సంచితమైనటువంటి కొవ్వైనమా ఈ అన్ని పదార్థాలకు కూడా కొవ్వును తుదముచ్చేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి ఈ రసాయన పదార్థాలన్నీ. అంతే అంటే ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం విపరీతంగా పెంచేస్తాయి. సో ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ ఫాస్ట్గా స్పీడ్గా జరిగిపోతుందో ఆ కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి ఈ అన్ని పదార్థాలు అంతే, మా పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, కటకరోహిణి, తర్వాత ఈ ఉసిరిక పొడి అన్ని అట్లాంటివే. రెండవది ఏమంటే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందమ్మా వీటి వల్ల. ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చిన్న చిన్న వాటికంతా అనారోగ్యం పాలవుతుంటారు. కాబట్టి ఇందులో రసాయన పదార్థాలు మీరు శొంఠి తీసుకోండి, ఉసిరిక తీసుకోండి, పిప్పళ్ళు తీసుకోండి, మిరియాలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఆ శక్తినమ్మా అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి తరచుగా జబ్బు రాకుండా కూడా ఇవి కాపాడుతాయమ్మా. మూడవది ప్రయోజనం ఏంటంటే మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట వీటి వల్ల. ఈ ఊబకాయం వల్ల లేకపోతే వెయిట్ పెరగడం వల్ల షుగర్ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, తర్వాత ఈ మోషన్ ప్రాబ్లం రావచ్చు, ఇట్లా రకరకాల మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు కూడా, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. అటువంటి జబ్బులు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వచ్చినప్పటికీ ఈ మందు వాడడం వల్ల ఆ జబ్బులు కూడా కంట్రోల్ ఉంటాయి. అందుకే ఇది మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అంటే అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఎన్ని రోజులు వాడినా దానివల్ల ఇబ్బంది అయితే ఉండదమ్మా. కాబట్టి నేను చెప్పినట్టు ఏమంటే అనేక కార్యక్రమాల్లో, వీడియోలో కూడా నేను చెప్తూనే ఉంటాను, ఫ్రెష్గా తయారు చేసుకోవాలి, తాజాగా తయారు చేసుకోవాలి. ఆయుర్వేద ఔషధాలు అంటే ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకున్నప్పుడే అనుకున్నంత ఫలితాలు దొరుకుతాయి. కానీ మనం ఎప్పుడో 6 నెలలు తయారు చేసినది, సంవత్సరం కింద తయారు చేసినది, 2 సంవత్సరాల కింద తయారు చేసినటువంటి వాడుకుంటే ఔషధ గుణాలు చాలా చాలా క్రమంగా తగ్గిపోయేసి ఔషధము నిస్తేజమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తాజాగా ఫ్రెష్గా తయారు చేసుకున్నప్పుడు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. కాబట్టి మనకు ఆన్లైన్లో ప్రయత్నం చేస్తే దొరుకుతాయి ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా కొన్ని స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు ఫ్రెష్గా తయారు చేసి కూడా మనకు విక్రయిస్తున్నారమ్మా. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులను అటువంటి మంచి ఔషధాలు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓకే సార్, నమస్తే.